బట్ కేసీఆర్ అయితే మనం స్కిప్ చేస్తున్నాము. ఇక మనోడు సడన్ బ్రేక్ కొట్టిండు, ఎందుకో చైన్ పులింగ్ అన్నా ఏంది. ఇప్పుడు చూడండి గాయస్, మన ట్రైన్ నెంబర్ స్పీడ్ 128, 130. కాజీపేట ఆపేశారు మనల్ని. ట్రైన్ అయితే క్రాసింగ్ అవుతుంది. సో ఒకసారి మన కోచ్ పొజిషన్ చూసుకోండి, ఖాళీగా అయితే అనిపిస్తుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ మ్యాక్స్ ఫర్ బ్లాగ్. ప్రెజెంట్లీ ఇవాళ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నానండి. ఇవాళ నేను ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. దానికన్నా ముందు ఫస్ట్ ఒక ఛాయ్, దాని తర్వాత ట్రైన్ జర్నీ స్టార్ట్ చేద్దాం మనం. సో మొదటిసారి మనం వచ్చి గేట్ నెంబర్ 1 దగ్గర నుంచి అయితే మనం బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. సో అది బుకింగ్ ఆఫీస్ రైట్ సైడ్లో, అండ్ ఇది వచ్చి మనకు రతిఫల్ బస్ స్టాప్. మనకు ఏటీఎం మిషన్స్ అయితే అవైలబుల్ అయితే ఉంది. ఇవాళ మరొక సూపర్ జర్నీ అయితే నేను చేయబోతున్నానండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అది కూడా ఒక ఇంటర్సిటీ ట్రైన్, అది నన్ అదర్ దాన్ ట్రైన్ నంబర్ 12757 ఫ్రమ్ సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్ అండి. అదే మన కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే పెట్టారు. చూడండి, మన కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ ని ఇవాళ పుల్ చేయబడింది. మ్యాప్ 7 లోకోమోటివ్, అది కూడా లాలగూడదండి. ఇదిగోండి కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్. సో మన డిపార్చర్ టైం నుంచి చూసుకుంటే మన కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మనం ఇక్కడ నుంచి 8:20కి అయితే బయలుదేరుతున్నాము ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అండ్ మనం వచ్చి ఆఫ్టర్నూన్ 1:40కి అయితే మనం చేరబోతున్నాము సిర్పూర్ కాగజ్ నగర్. చూడండి, ఎప్పుడు వస్తే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫుల్గానే ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు అయిపోతుందా నేను కూడా వెయిట్ చేస్తున్నా. సో ఇవాళ నేను రిజర్వేషన్ అయితే తీసుకున్నా అండి. సెకండ్ సీటింగ్లో నా కోచ్ వచ్చి D3 ఇవాళ. సో ముందు అయితే పోవాలా. సో ఇంకా ఆశ్చర్యం విషయాలకు చెప్పాలా ఈ ట్రైన్ గురించి. ఫస్ట్ మనం వచ్చి బ్యాగ్ అయితే పెట్టేస్తాం, ఎందుకంటే ఒకటి 5 minutes ఉంది డిపార్చర్ టైమింగ్కి. ఇది మొత్తం జనరల్ కోచెస్ అండి, మొత్తం జనరల్ కోచెస్. మన రిజర్వేషన్ కోచెస్ సెకండ్ సీటింగ్ వెంకల్ ఉంటుంది. ఇదిగోండి మన కోచ్ దగ్గర అయితే వచ్చేసాము. D3 సీట్ నెంబర్ వచ్చి 12 మనది. సో ఒకరు చూసుకోండి, వాష్రూమ్ ఇటు సైడ్ ఇచ్చారు, ఇటు సైడ్ ఒకటే ఇచ్చారు, డస్ట్బిన్ కూడా పెట్టారు. బట్ మనకు వాష్ బేసిన్ అయితే ఇవ్వాలి ఇక్కడ. సీట్ నెంబర్ 12 ఇక్కడ ఉంది, సీట్ నెంబర్ 12. చూడండి, మనం అయితే లోపలైతే వచ్చేసాము. ఇది మన కోచ్ పొజిషన్. ఈ సీటింగ్ ఇచ్చారండి 3:3 ఇది. సో ఇలా బ్యాగ్ హోల్డర్స్, స్పేషియస్గా ఉంది బ్యాగ్ అయితే పెట్టడానికి. సో లోపలైతే నేను బ్యాగ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు సీట్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నారు. నేను విండో సీట్ బుక్ చేసుకున్నాను. సో ఈ సీట్ చాలా ఇన్కన్వీనియంట్ ఉంటుంది మనకు. ఇటు సైడ్ రావాలంటే మళ్ళీ బ్యాగ్ పెట్టాలా, రావాలా కూర్చోవాలా. అందుకోసమే వాళ్ళే చెప్పారు నేను విండో సీట్ తీసుకుంటా, మీరు ఇక్కడ ఐసెల్ సీట్ అయితే తీసుకోండి, కంఫర్టబుల్ ఉంటుందని. సో ఆ సీట్ అయితే తీసుకున్నాను నేను. సో నాకు ఈ టికెట్ కాస్టింగ్ వచ్చిందండి ఫ్రమ్ సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్ వచ్చి ఆల్మోస్ట్ 150 రూపీస్ కాస్ట్ అయితే అయింది, ఇంక్లూడింగ్ ట్రావెలింగ్, ఇన్సూరెన్స్, ట్యాక్సెస్ మొత్తం చేసి నాకు 150 రూపీస్ అయితే అంది. ఆన్లైన్ బుక్ చేసుకున్నాను టికెట్. సో ట్రావెల్ టైం కనుక చూసుకుంటే మనం ఒక 5 hours 20 minutes జర్నీ అయితే చేస్తున్నాము. అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే మనము 296 kilometers కవర్ అయితే చేస్తున్నాము ఈ రూట్లో ఫ్రమ్ సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్. ఇదిగోండి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు, రవాణా హోనీకు తయారే అని. 8:20 అవుతుంది ఎగ్జాక్ట్లీ. చూడండి టైం ఎగ్జాక్ట్లీ 8:20. సో మన ట్రైన్ నెంబర్ వచ్చి 12757 ఫ్రమ్ సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్. అదే ఫ్రమ్ సిర్పూర్ కాగజ్ నగర్ నుండి సికింద్రాబాద్ రావాలంటే ట్రైన్ నెంబర్ 12758. సో ఈ ట్రైన్ గురించి చాలా మనమైతే మాట్లాడుకోవాలా. సో ఒకసారి ట్రైన్ డిపార్చర్ అయిన తర్వాత మనం లోపలికి వెళ్ళి కొంచెం సెటిల్ అయ్యి దాని తర్వాత ఈ ట్రైన్ గురించి మొత్తం అయితే మాట్లాడదాము. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ, ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. అండ్ చూడండి భయ, మనమైతే బయలుదేరుతున్నాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. చూడండి రష్ చూడండి, బాబా.
టైం 8:30 అవుతుందండి. బట్ ఇప్పుడు కూడా చూడండి చలికాలం అయితే స్టార్ట్ అయింది కదా, 9 o'clock 10 o'clock దాకా ఇలాగే ఉంటుంది. దాని తర్వాత కొంచెం వామ్గా ఉంటుంది. మన ట్రైన్ ఒక కోచెస్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 2 SLR సీట్స్ అయితే ఇచ్చారు. అండ్ అది కూడా ముందు వెనకాల ఉంది SLR కోచెస్. అండ్ 15 జనరల్ కోచెస్ అయితే ఇచ్చారండి. 15 అది కూడా ఏదో 2-3 కాదు, 15 జనరల్ కోచెస్ ఇచ్చారు. అది చెప్పినా కదా, చాలా ఆశ్చర్యమా విషయం అయితే చెప్పబోతున్నా అని. సో ఈ ట్రైన్లో ఇంతగానగా జనరల్ కోచెస్ ఇచ్చారంటే మీరు అనుకోండి ఎంత క్రేజ్ ఉంది ఈ ట్రైన్కి. అండ్ సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ వచ్చి 3 బోగీలు అయితే ఇచ్చారు. చైర్ కార్ ఏసీ వచ్చి మనకు ఒక బోగి అయితే ఇచ్చారు. అండ్ థర్డ్ ఏసీ ఎకనామీ వచ్చి మనకు ఒక కోచ్ అయితే ఇచ్చారు. అండ్ జనరల్ కోచ్ ప్రైస్ చూస్తే మనకు జస్ట్ 125 రూపీస్ అండి. సెకండ్ సీటింగ్ గురించి మాట్లాడితే ఓవరాల్ 140 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఏసీ చైర్ కార్ గురించి మాట్లాడితే ఓవరాల్ ప్రైస్ 500 రూపీస్ అవుతుంది. అండ్ థర్డ్ ఏసీ ఎకనామీ ఆల్మోస్ట్ మనకు 550 రూపీస్ అవుతుందండి. సారీ 560 రూపీస్ అవుతుందండి థర్డ్ ఏసీ ఎకనామీలో. మన ట్రైన్ డైలీ రన్ ట్రైన్ అండి ఇది. మనకు ఫ్రమ్ సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్, మళ్ళీ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ దాకా. కానీ అట్లీస్ట్ నేను కొంచెం ఒక ఇరానీ ఛాయ్ అయితే తాగాను. కొంచెం పెట్టి చాలా మంచిగా ఉంది ఇప్పుడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి SC అండి. అండ్ మనకి ఇక్కడ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చి, అండ్ ఇది వచ్చి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ అయితే ఆపరేట్ అవుతుంది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మనకు 1874లో నిజామాబాద్ హైదరాబాద్ అయితే ఇది మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే కట్టారు ఆ టైంలో. సో ఒకసారి మన కోచ్ అయితే చూసుకోండి, ఫుల్ అయిపోయారు అందరూ. కొంచెం మంది అయితే ఇక్కడ నిల్చుంటున్నారు ఇక్కడ. ఈ ట్రైన్ కనుక రూటింగ్ కనుక మాట్లాడితే ఇది సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి, భోంగీర్, అల్లర్, కాజీపేట్, పేడపల్లి జంక్షన్, రామగూడెం, మంచిర్యాల్, బెల్లంపల్లి, దాని తర్వాత సిర్పూర్ కాగజ్ నగర్ అయితే వెళ్తుందండి. ఒక్కసారి ఆ బ్యూటిఫుల్ టర్నింగ్ తీసుకోండి. అరే కిరాక్ ఉంది భయ టర్నింగ్. మౌలాలి రైల్వే స్టేషన్ మనం స్కిప్ చేస్తున్నాము. సో ఈ రూట్ వచ్చి మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అయితే వెళ్తుందండి. ఈ మ్యాప్ 7 లోకోమోటివ్లో ట్రావెల్ చేస్తే బట్ డిఫరెంట్ చాలా సూపర్గా ఉంటుంది. అది కూడా LHB కోచెస్తో. మన ట్రైన్కి ఎలాంటి లోకో రివర్సల్ అయితే లేదు, బ్రేక్ షేర్ అయితే లేదు మన ట్రైన్కి. డైరెక్ట్ సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్, మళ్ళీ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్. సో మనకి సెకండ్ సీటింగ్ ఇలా ఉంటే చాలా బాగుంటుందండి. చూడండి కంఫర్టబుల్ ఉంటుంది. ఇలాంటి కోచెస్లో కొంచెం ఇన్కన్వీనియంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే సో సింగిల్ సీట్ ఉంటుంది కదా, రైట్ సైడ్ ఏవైతే కార్నర్ విండోస్ అయితే కూర్చున్నారు కదా, అటు లేవడానికి ఇక్కడ వాళ్ళని జరపాలా, మళ్ళీ అటు రావాలా. సో చాలా కొంచెం ఇన్కన్వీనియంట్ ఉంటుంది. ఒక్కసారి జనాలు అయితే చూడండి భయ, నాకు తెలిసి మొత్తం జనరల్గా అయితే ఎక్కుతారు అనుకుంటా. ఒకసారి జూమ్ చేస్తా చూడండి, చూడండి బాబా ఏం క్రేజ్ రా బా ఈ ట్రైన్కి. మన జోన్ యొక్క ఫస్ట్ హాల్ట్ అయితే మనం వచ్చాము చర్లపల్లి రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కోడ్ వచ్చి CHZ. ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఒక్క రోజుకి 15 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి డిపార్ట్ అయితే అవుతుందండి. మీకు అనిపిస్తుందా? ఇక్కడ నుంచి ముందు దాకా మొత్తం జనరల్ కోచెస్ అండి. బా ఈ ట్రైన్కి ఇంతగానగా ఇచ్చారు జనరల్ కోచెసే. సో ఇక్కడ నుంచి మొత్తం రిజర్వేషన్ కోచెసే. సెకండ్ సీటింగ్, ఇంకా ఏసీ చైర్ కార్, ఇంకా థర్డ్ ఏసీ ఎకనామీ వెంకల. సో మనం అయితే వచ్చామని బయలుదేరుతున్నాం చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి.
చెల్లపల్లి రైల్వే స్టేషన్లో మనకు ఆల్మోస్ట్ 9 ప్లాట్ఫామ్స్ అది ఇచ్చారు. కట్ చేసేనైతే మనం స్కిప్ చేస్తున్నాము. ఈ ట్రైన్లో మనకు ఆన్ బోర్డ్ క్యాటరింగ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది మనకు. బీబీ నగర్ అయితే మనం స్కిప్ చేస్తున్నాము. సో మనం వచ్చి ఈసారి బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇంట్లో అయితే తీసేసాను అండి. ఎందుకంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇవాళ వేసాను 7 o'clock ఇవాళ ట్రైన్ జర్నీ ఉంది. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే తీసేసినాను. ఇప్పుడు రేట్ చెప్తాను. ఇప్పుడు ఇడ్లీ వడ 50 రూపీస్కి అయితే అమ్ముతున్నారండి. ఇడ్లీ వడ ఒక ఉప్మా అనుకుంటా 50 రూపీస్ అయితే అమ్ముతున్నారు. ప్రస్తుతం టైం అయితే చూడండి ఆల్మోస్ట్ 9:05 అవుతుంది ఇప్పుడు. ఇక మనోడు సడన్ బ్రేక్ కొట్టిండు. ఎందుకో చైన్ పుల్లింగ్ అయినా ఏమైంది తెలియదు. బట్ సడన్ బ్రేక్ అయితే వేసిండు మనోడైతే. ఒక 19 minutes డిలేతో మనమైతే వచ్చాము భువనగిరి రైల్వే స్టేషన్ అండి. ఈ స్టేషన్ కూడా వచ్చి బీచ్. ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయింది మనకు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే అసైన్ చేశారు మనకు. అండ్ భువనగిరి రైల్వే స్టేషన్లో మనకు జస్ట్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటుంది. అటువైపు ఇటువైపు అటు సైడు. ఇదిగో చూడండి, ఇది ఇటువైపు ఇది. అండ్ చూడండి గాయ్స్, మనమైతే వచ్చాము అండ్ బయలుదేరుతున్నాం కూడా భువనగిరి రైల్వే స్టేషన్ నుండి. యాదాద్రి రైల్వే స్టేషన్ మనం స్కిప్ చేస్తున్నాం. సెవెంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనమైతే వచ్చామండి అల్లర్ రైల్వే స్టేషన్ కూడా వచ్చి ALER అండ్ ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు మనకు. అండ్ మన ట్రైన్ ఒక 28 minutes డిలే అయితే నడుస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే అసైన్ చేశారు మన ట్రైన్. ప్రస్తుతం టైం అయితే చూడండి 9:35 అవుతుంది. అండ్ మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చారు. అదండి బయలుదేరదాం ఇప్పుడు.
చూడండి గాయస్, మనమైతే బయలుదేరాము అల్లూరు రైల్వే స్టేషన్ నుండి. ఇప్పుడు చూడండి గాయస్, మన ట్రైన్ యొక్క స్పీడ్ 128, 130. వా 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 సూపర్. మమ్మల్ని ఎత్తుండే మనోడు అయితే మొత్తం. ఓ 133 కూడా దాటున్నాం మనం. సో మనమైతే వచ్చాం జంగాం రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కూడా వచ్చి జెడ్ అని ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్. సో మనం ఒక 28 minutes డిలే అయితే వచ్చాము మనము జంగాం రైల్వే స్టేషన్కి. చూడండి, జనరల్ నుంచి ఎక్కువ మంది అయితే దిగుతున్నారు. సో మన జనగాం రైల్వే స్టేషన్లో మనకు 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. అటువైపు ఫస్ట్ ప్లాట్ఫామ్, ఇటు వచ్చి సెకండ్ ప్లాట్ఫామ్. అండ్ మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది జంగాం రైల్వే స్టేషన్ నుండి. సో మనం వచ్చి గణపూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. స్టేషన్ కూడా వచ్చి GNP. ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ఒకసారి చూడండి. మనోడ అయితే హార్న్ అయితే ఇచ్చాడు. బుడపడి వెళ్దాం ఇప్పుడు. అండ్ మనం వచ్చామని బయలుదేరుతున్నాం కూడా గణపూర్ రైల్వే స్టేషన్ నుండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్. నెక్స్ట్ స్టాప్ కనుక చూసుకుంటే మనము కాజీపేట జంక్షన్కి అయితే వెళ్తున్నాము. సో చాలామందికి అయితే డౌట్ అయితే వస్తుండే, ఈ ఇంటర్సిటీ మన ట్రైన్స్ మనకు ఎక్స్ప్రెస్ మనకు ఎందుక లాంచ్ అయింది అని. సో చెప్తాను. సో చూడండి, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ వెళ్ళాలంటే మనకు ఒక కన్వీనియంట్ ఉండాలా, ఒక కంఫర్టబుల్ ఉండాలా, ఒక సూపర్ అన్న స్పీడ్ ట్రైన్ అయితే మనకు ఉండాలా. ఇలాంటి ఎక్స్ప్రెస్లో మనం ట్రావెల్ చేయాలని, లేకుంటే ఇక్కడ నుంచి ఇంకొక స్టేట్ వెళ్ళాలంటే ఒక ట్రైన్ అయితే మనకు అవసరం ఉంటుంది. సో దానివల్ల మనకు ఇలాంటి మనకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే మనకు ఇంట్రడ్యూస్ అయితే చేశారు. ఒక తక్కువ బడ్జెట్లో, ఇంకొక కంఫర్టబుల్గా, స్పీడ్గా, ఇంకా కనెక్టివిటీ. సో ప్యాసింజర్స్కి చాలా ఇట్లా హెల్ప్ఫుల్ ఉంటుందని మనకు ఇలాంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే మనకు ఇంట్రడ్యూస్ అయితే చేశారు. ఇదిగోండి, కాజీపేట అవుటర్లో ఆపేశారు మనల్ని. సిగ్నల్ పడింది అనుకుంటా. వేసిండా సిగ్నల్? రైట్, వేసిండి ఇప్పుడు సిగ్నల్ మళ్ళీ.
సో గాయస్ మనమైతే వచ్చాము కాజీపేట్ జంక్షన్ అండి. స్టేషన్ కూడా వచ్చి KZZ. ఇక్కడ వచ్చి మనకు 1 minute 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారండి. అండ్ మనం ఒక 20 minutes డిలే అయితే వచ్చాము మనము కాజీపేట్ రైల్వే స్టేషన్ నుండి. ఇప్పుడు మనము ఈ ట్రైన్కి సిరిపూర్ కాగజ్ నగర్ పేరు ఎలా వచ్చిందంటే, కాగజ్ నగర్ అంటే మనకు హిందీలో పేపర్ అండి. సో మనకు సిరిపూర్ కాగజ్ నగర్లో మనకు పేపర్ మిల్ ఇండస్ట్రీ అయితే ఉంది మనకు. అది వచ్చి మనకు 1983లో మనకు ఎస్టాబ్లిష్ అయింది. సో దానికంటే బిఫోర్ మనకు సిరిపూర్ కాగజ్ నగర్ వచ్చి సూర్యపురం అదే పిలుస్తారు. సో 1984లో దాని తర్వాత దీని పేరు అయితే మార్చారు, సిరిపూర్ కాగజ్ నగర్ అయితే పిలుస్తారు. మన తెలంగాణ ఒక లాస్ట్ స్టాప్ వచ్చి సిరిపూర్ కాగజ్ నగర్ కాబట్టి ఆ పేరు వచ్చి ఈ ట్రైన్కి అయితే ఇచ్చారు ఇలా. సో ఎంతమంది దిగారు చూడండి కాజీపేట్ జంక్షన్లో కూడా. అండ్ మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసైన్ చేశారు. సో కాజీపేట్ రైల్వే స్టేషన్ నుండి అప్రాక్స్ ఒక 10 to 11 ట్రైన్ అయితే ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతుందండి, డిపార్చర్ అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ డైవర్జన్ అయితే తీసుకుంటున్నాము. ఆ లెఫ్ట్ డైవర్జన్ తీసుకొని మనం అయితే న్యూఢిల్లీ రూట్కి అయితే వెళ్తున్నామండి. బలార్షా నాగ్పూర్ రూట్ అయితే కూడా చెప్తారు. అండ్ చూడండి గాయస్ మాటలోనే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాజీపేట్ జంక్షన్ నుండి. అండ్ కాజీపేట్ జంక్షన్ ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి మనకు నార్త్ అయితే వెళ్ళొచ్చు, రైట్ డైవర్షన్ తీసుకుంటే మనం సౌత్ కూడా అయితే వెళ్ళొచ్చు. సో అందుకోసమే జంక్షన్ అయితే పిలుస్తారు. పక్కనే ప్లాట్ఫామ్లో మనకు నాగ్పూర్ వందే భారత్ అయితే వస్తుంది ఫ్రమ్ నాగ్పూర్ టు సికింద్రాబాద్. $36 అవుతుందండి ఈ ట్రైన్ అయితే మనకు స్టార్ట్ అయ్యి. అండ్ ఓవరాల్ మనకు దీంట్లో 14 స్టాప్స్ అయితే ఇచ్చారు, ఇంక్లూడింగ్ సోర్స్ లొకేషన్ అండ్ డెస్టినేషన్. అండ్ 2023 దాకా మనకు వచ్చి ICF కోచెస్ నడుస్తుంది. సో 2024 ఆగస్ట్ని LHB కోచెస్ మార్చారు. సో గా చెప్పాను కదా, మనం ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని వయా న్యూఢిల్లీ రూట్కి అయితే వెళ్తున్నాము. సో ఇది మెయిన్లీ వయా న్యూఢిల్లీ రూట్ అయితే వెళ్తుంటారు. రైట్ డైవర్షన్ వయా సౌత్కి అయితే వెళ్తుంది. కలర్ చూడండి మన బోగి, ఇది ఒక రెడ్, బ్లూ, మళ్ళీ ఎల్లో కలర్ బోగీస్ పెట్టారు మన ట్రైన్కి. ఈ ట్రైన్ చూడండి వయా కాజీపేట్ బలహర్ష అంట ఇది. అదిగోండి TGSRTC ఎలక్ట్రిక్ బస్ అయితే వెళ్తుంది. వరంగల్ అనుకుంటా, ఇది ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్ అనుకుంటా ఈ బస్సు. ఇదిగోండి అటువైపు వెళ్తే వైఆర్ సౌత్ అయితే వెళ్తాం మనము. ఏమన్నా సూపర్ టర్నింగ్ అండి మన ట్రైన్ది, చూడండి ఒకసారి. ఇలా 3:3 ఇచ్చారు కదా. సో ఇట్లా మనకు ఒక టేబుల్ అయితే ఇచ్చారు, స్టడీ టేబుల్లా. ఓకే, అండ్ వాటర్ బాటిల్ హోల్డర్స్ ఇలా ఇచ్చారు. ఫుడ్ రెస్ట్ కూడా ఓకే, మంచి కంఫర్టబుల్ అయితే ఉంది. అండ్ ఛార్జింగ్ పోర్టల్ కూడా ఇలా ఇచ్చారు. ఈ వ్యూ మస్తు ఉంది, సూపర్ ఉంది ఈ వ్యూ అయితే. ఒక 29 minutes డిలేతో మనమైతే వచ్చాము ఉప్పల్ రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కోడ్ వచ్చి OPL. అండ్ ఇక్కడ కూడా ఒక 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ఇది ప్లాట్ఫామ్ 2 or 3 తెలియదు, డిస్ప్లే బోర్డ్ అయితే పెట్టలేడా. అండ్ ప్రస్తుతం టైం అయితే చూడండి 11 అవుతుంది. చలో గాయస్ మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పుడు. అరే మెల్లగా అరే. రిజర్వేషన్ కోచ్ వైపు ఎక్కువ మంది అయితే ఎక్కలేరండి. నడవండి లోపల వెళ్దాం, స్టార్ట్ అయిపోయింది. సో చాలామంది వచ్చి అయితే రిజర్వేషన్ అయితే చేసుకుంటారు, ఎందుకంటే మనకు 15 జనరల్ కోచెస్ అయితే ఇచ్చారు. సో ఎక్కువ మంది దాంట్లో అయితే ఎక్కేస్తున్నారు. ఒక 10-20% అయితే రిజర్వేషన్ చేసుకుంటున్నారు. సో మనం అయితే బయలుదేరాము ఉప్పల్ రైల్వే స్టేషన్ నుండి.
167 కిలోమీటర్స్ కవర్ చేసి మనమైతే వచ్చాము జమకుంట రైల్వే స్టేషన్ కండి. సో స్టేషన్ కూడా వచ్చి JMKT. ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి, కొంచెం జూమ్ చేస్తే ఎంతమంది కూడా చూడండి జనరల్ నుంచి. అండ్ మన ట్రైన్ ఒక 29 minutes డిలే అయితే నడుస్తుంది ప్రజెంట్లీ. సో మనమైతే బయలుదేరుతున్నాము జమకుంట రైల్వే స్టేషన్ నుండి. ఎవరో చూడండి కాలు బయట పెట్టుకున్నారు, వాళ్ళకి తాగితే ఇక అంతే, ఇక చిన్నపిల్లలు అనుకుంటా. సో గైస్ మనమైతే వచ్చాము ఓడిలా రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కోడ్ వచ్చి OEA. ఇక్కడ కూడా ఒక 1 minute హాల్ట్ అయితే ఇచ్చారండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కన్స్ట్రక్షన్ చేశారు మన ట్రైన్. సో మనమైతే బయలుదేరాము కదా ఓడిలా రైల్వే స్టేషన్ నుండి. సో గాయస్ మనమైతే వచ్చాము పెద్దపల్లి జంక్షన్ అండి. స్టేషన్ కోడ్ వచ్చి PDPL. ఇక్కడ కూడా ఒక 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. 1 కన్స్ట్రక్షన్ చేశారు మన ట్రైన్. అండ్ మన ట్రైన్ ఒక 16 minutes డిలే అయితే నడుస్తుందండి ప్రెసెంట్లీ. సో మనం వచ్చి 207 kilometers ట్రావెల్ అయితే చేశాము ఫ్రమ్ సికింద్రాబాద్ టు పెద్దపల్లి జంక్షన్ అండి. టైం చూడండి ఆల్మోస్ట్ ఒక 10 minutes ఉంది, 12 o'clockకే. ఇలా ట్రైన్ అయితే క్రాసింగ్ అవుతుంది యశ్వంత్పూర్ టు హస్రత్ నిజాముద్దీన్. సో అందుకోసమే మళ్ళీ క్రాసింగ్ పెట్టారు. ఎందుకురా 5 minutes అయిపోయింది, ఇప్పుడు దాకా ట్రైన్ తీయలే చూస్తున్నాను నేను. చూడండి కదా మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చింది, మనం బయలుదేరుతున్నాము. సో చూడండి గాయస్ మనమైతే వచ్చాము రామగుండం రైల్వే స్టేషన్ కండి. స్టేషన్ కోడ్ వచ్చి RDM. అండ్ ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కన్స్ట్రక్షన్ చేశారు మన ట్రైన్. ఈ రైల్వే స్టేషన్ చాలా సింపుల్గా ఉంది అండ్ చాలా నీట్గా కూడా ఉంది చూడండి. సో ప్రస్తుతం మన ట్రైన్ వచ్చి 38 minutes డిలే అయితే నడుస్తుందండి. ఎప్పుడు అటువైపు నుంచి దిగుతున్నారు చూడదు జనాలు. సో ప్రస్తుతం టైం అయితే చూడండి 12:25 అవుతుంది. సో ఇప్పుడు కొంచెం ఉబ్బరిస్తుంది, స్వెటర్ అయితే తీసేసాను నేను ఇప్పుడు. సో డిసెంబర్ లేకుంటే జనవరి నేనైతే నార్త్ సైడ్ వెళ్దామని ప్లాన్ అయితే ఏం డిస్క్ బ్రేక్లో పడుతుంటాడు. సో
డిసెంబర్ లేకుంటే జనవరి నేనైతే నార్త్ సైడ్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. ఎవరికైతే ఆ వీడియోస్ అయితే కావాలా, మన నార్త్ సైడ్ మొత్తం ఆ వింటర్ సీజన్లో మొత్తం స్నోఫాల్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడం, సో నాకు వచ్చి మీరు కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది అయితే కమెంట్ అయితే చేస్తారు అండ్ ఎంతమందికి వీడియో అయితే కావాలా నార్త్ సైడ్ నుంచి. అండ్ మాటల్లోనే మన ట్రైన్ అయితే బయలుదేరింది భయ. ఈ వ్యూ చూడండి భయ, అరే 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 ఏం సూపర్ ఉంది వ్యూ అయితే. సో ఒకసారి మన కోచ్ పొజిషన్ చూసుకోండి, కొంచెం ఖాళీగా అయితే కనిపిస్తుంది. సో గాయ్స్ మనమైతే వచ్చాము మంచిర్యాల రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కోడ్ వచ్చి MCI. ఇక్కడ ఒక 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. సో చాలామంది ఇక్కడ కూడా దిగేస్తున్నారు చూడండి. అండ్ మంచిర్యాల రైల్వే స్టేషన్లో మనకు 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటుందండి. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1, అటువైపు 2 and 3 ఉంటుంది. అండ్ మన ట్రైన్ వచ్చి ప్రెజెంట్లీ 35 minutes డిలే అయితే నడుస్తుంది. సో గాయ్స్ మనమైతే బయలుదేరుతున్నాము మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి. ఇక్కడ స్టేషన్ బోర్డే లేదు, గాయపైపోయింది అనుకుంటా. సో గాయ్స్ మనమైతే వచ్చాం బెల్లంపల్లి రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కూడా వచ్చి BPO. ఇక్కడ కూడా ఒక 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు మనకు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అసైన్ చేశారు మన ట్రైన్. చూడండి మన కోచ్ మొత్తం ఖాళీ, ముగ్గురు ఉన్నారు అంతే. సో నెక్స్ట్ స్టాప్ కనుక చూసుకుంటే మనము సిర్పూర్ కాగజ్ నగర్ అయితే వెళ్ళబోతున్నాము. అండ్ చూడండి గాయ్స్ మనమైతే బయలుదేరాము బెల్లంపల్లి రైల్వే స్టేషన్ నుండి. ల్యాండ్స్కేప్ అయితే అద్దరింది భయ, సూపర్గా ఉంది ల్యాండ్స్కేప్ అయితే. ఓ వావ్, బ్రిడ్జ్ అది. ఓ ఓ ఓ ఓ ఏం బ్రిడ్జ్గా. నీళ్ళు మొత్తం ఆరిపోయింది అనుకుంటా, అందుకోసం తక్కువ ఉంది చాలా నీళ్ళు. ఒకసారి టైం చూడండి, ఆల్మోస్ట్ 1:40 టైంకి వచ్చేసాం మనమైతే. సో గాయస్ మనమైతే అట్ లాస్ట్ వచ్చేసామండి సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్కి అండి. ఇదిగోంది మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి మీద పెట్టారు. మళ్ళీ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళిపోతుందండి మన ట్రైన్. సో ఓవరాల్ 297 kilometers అయితే ట్రావెల్ అయితే చేసాం ఈ ట్రైన్లో మనము ఫ్రమ్ సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్ అండి. అండ్ జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే చాలా బాగుండే మనకు ఈ సెకండ్ సీటింగ్లో. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే నాదైతే చాలా బాగుండే ఈ సెకండ్ సీటింగ్లో. సో ఎంతమందికి ఈ వీడియో అయితే నచ్చింది
ఈ జర్నీ ఐ మీన్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్ మనం ఈ కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రావెల్ అయితే చేశాము. నాకు మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా హైప్ అయితే వేయండి నాకు ఈ ఛానల్కి. అండ్ గైస్ మన బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేయబోతున్నామండి. సో ఈ బ్లాగ్ ఏదైతే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బై.